హాయ్ ఫ్రెండ్స్, రేపు మా పాపది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అందుకనే ఇప్పుడు ఈ జ్యువెలరీ ఇవన్నీ వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో అందరి కాస్ట్యూమ్స్ సేమ్ కలర్ కానీ సేమ్ డిజైన్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి మన దగ్గర కాస్ట్యూమ్ ఉన్నా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మన సేమ్ కలర్స్ కాదు, ఓన్లీ సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్స్ అలా ఉంటాయి కాబట్టి సో వాళ్ళే కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఇవి జ్యువెలరీ కాస్ట్యూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇవి ఫస్ట్ ఇవి మన హెయిర్ బన్ ఉంటుంది కదా, ఇది ఇలా చెప్పినప్పుడు ఈ దగ్గరికి రా, ఇది ఓపెన్ చేసేది ఆగే. హెయిర్ బన్ ఉంటుంది కదా, ఇది సవరం పెట్టి జడ వేసిన తర్వాత ఈ హెయిర్ బన్ పెట్టేసి ఈ ఫ్లవర్స్ ఇట్లా రౌండ్గా పెట్టేస్తారు, ఇలా పెడతారు అన్నమాట. వీటికి హెయిర్ బన్ ఇలా వస్తుంది. ఇది చూపెట్టు, ఇది మాట్లాడినప్పుడు ఇలా పెట్టేసి ఇలా పెడతారు. ఇటు నుంచి పూల జడ ఉంటుంది. సో ఇప్పుడు జ్యువెలరీ చూద్దాము. ఇది మనకు పాపిడి బిళ్ళ, ఇది నెక్లెస్, కమ్మలు ఉన్నాయి. దీనికి చాలా హెవీ అయిపోతుంది. ఇది పెద్ద వాళ్ళు పెట్టుకునే జ్యువెలరీ లాగా ఉంది. ఇది లాంగ్ హారం. ఇవేంటి అంటే ఇవి మీరు గుర్తుపట్టారా, ఇవి మనకు ఇలా పెడతారంట జడగంటలు. ఇట్లా పాపెడికి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వస్తాయి అన్నట్టు. ఇవి వాళ్ళైతే వట్టి సవరం జడ వేసుకుని వస్తే చాలు, మేము రెడీ చేసుకుంటామని చెప్పారు. ఇది లాస్ట్ కి ఇది వడ్డాన్నం. చాలా హెవీ జ్యువెలరీ ఉంది. మా దగ్గర ఉన్నది చిన్న పిల్లలది మేము తీసుకున్నాము. ఇవి మాత్రం చాలా హెవీ, అంటే పెద్ద వాళ్ళ జ్యువెలరీ లాగా ఉన్నది. ఒకసారి దగ్గర నుంచి జూమ్లో లుక్ చూడండి, చాలా బాగుంది. మీరు కావాలంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉంది. షాప్లో వెళ్ళైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూపించు. హెయిర్ బన్ మీద ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి. ప్రజెంట్ అయితే రేపు మార్నింగ్ ప్రోగ్రామ్కి సవరం పెట్టుకొని జడగంటలు ఉంటాయి కదా, జడగంటలు పెట్టుకొని వస్తే సరిపోతుంది. ఈ ఫ్లవర్స్, హెయిర్ బన్ ఇవన్నీ వాళ్ళే అక్కడ మనకు ఆడిటోరియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి అక్కడనే, అంటే ఒక 1 hour 2 hour బిఫోర్స్ వాళ్ళు రెడీ చేస్తారు. ఇప్పుడు కాస్ట్యూమ్ చూద్దాము, లో ఏమేమి వచ్చాయో చూద్దాము. నాది కలర్ ఆరెంజ్ ప్రొప్పుడు కలర్ చూపిస్తాను. ఇది గ్లౌజ్ పీస్, ఇట్లా పెట్టాలి. హుక్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ఇది జాకెట్ అన్నమాట. జాకెట్ కాదు, ఇది నెక్స్ట్ పాయింట్. ఈరోజు నైట్ పాయింట్ పోయినాయి, బటన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇది ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళా రేపటి కోసం అని రెడీ చేసి పెట్టాము. ఇట్లాకెళ్ళి ఇట్లా రేపటి కోసం అని ఫస్టే రెడీ చేసి పెట్టేసాము. దీనికి అటాచ్ చేసి పెట్టేసాము. డ్యాన్స్ చేసేటప్పుడు ఇలా వస్తుంది అన్నమాట ఫ్రంట్ లుక్ అనేది. ఓకేనా? ఇది చున్నీ లెక్క, ఇది చున్నీ లాగా, అంటే ముందు కొంగు పార్ట్ ఇలా వస్తుంది అన్నమాట. అటు చూడు మమ్మీ పాపను, ఇలా వస్తుంది. ఇది నెక్స్ట్ ఇది స్మాల్ ఫ్యాన్ ముందు డిజైన్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్. అన్నిలా పడు కట్టి చూపిస్తా.
ఇది ఇలా కడతారన్నట్టు. ఇలా ఆల్రెడీ నా వీడియోస్లో మీరు చూస్తుంటారు. చేదీమము లేదు, ఇట్లా తిరుగు, పప్పని చూడు. ఓకేనా? ఇట్లా ఓకే కదా? పొజిషన్ పోస్చర్ అన్నట్టు. ఇది సాంగ్ లాస్ట్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క పోస్చర్ ఉంటుంది. సో అది ప్రాక్టీస్ చేసి మా మమ్మీ నా కోసం కష్టపడి గజ పూజకి ఒక డ్రెస్ కుట్టింది. తప్పకుండా లైక్ చేయండి. బాయ్. రేపు మొత్తం డ్రెస్ అప్ అయినాక మేకప్, జ్యువెలరీ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. మా వీడియో తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకసారి లుక్ ఇవ్వవా జ్యువెలరీ మీద, దీని మీద ఒకసారి క్లోజప్ ఇచ్చుకో, ఏమేమి ఉన్నాయని. ఒకసారి నేను చెప్తాను. మా పాపకి నేను ఆల్రెడీ కాస్ట్యూమ్స్ అవన్నీ స్టిచ్ చేశాను. మీరు నా పాత వీడియోలో చూస్తుంటారు. కాకపోతే ఇది గ్రూప్ పర్ఫార్మెన్స్ కాబట్టి అందరికీ సేమ్ కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ మ్యాచింగ్ ఉండాలి కాబట్టి మనము ఇలా రెంట్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మమ్మ సిట్ ప్రాపర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కలర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, డిజైన్స్ సేమ్ ఉన్నాయి. ఇక వాళ్ళ సాంగ్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ సోలో పర్ఫార్మెన్స్ అంటే ముందు ఇంకా చాలా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత సోలో పర్ఫార్మెన్స్కి కూడా ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు మనకు నచ్చిన విధంగా కాస్ట్యూమ్ అనేది మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కటర్స్ ఒకటి మ్యాచ్ అవ్వవు, డిజైన్స్ మ్యాచ్ అయితే అట్లానే డ్రెస్సెస్ కూడా సేమ్ డిజైన్ ఉంటాయి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Like and subscribe to my channel. Bye.